ఎందుకంటే భవిష్యత్తులో ఎటువంటి ఆందోళన లేకుండా ఎటువంటి అనారోగ్య పరిస్థితి ఏర్పడినా నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా వైద్య నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం ట్రస్ట్ ద్వారా చెల్లిస్తుంది. కాబట్టి నేను ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఒక నమ్మకం, ధైర్యం ఆ ఉద్యోగికి, ఆ కుటుంబ సభ్యులకు కూడా దీని ద్వారా ఏర్పడుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. అటువంటి నమ్మకం, ధైర్యం రేపు మీరు చేసేటువంటి పని దినాల్లో కానీ, సమయాల్లో కానీ, మీ నిబద్ధతలో కానీ, ప్రజలకు మీరు అందించే సేవా కార్యక్రమాల్లో కానీ పూర్తిగా పెద్ద ఎత్తున పనిచేయటానికి మీకు కూడా ఒక రకమైనటువంటి బాధ్యత, గౌరవం, నమ్మకం కూడా దీని ద్వారా కలుగుతుందని చెప్పడానికి ఈ ప్రభుత్వం తరఫు నుంచి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేకంగా వైద్యం పైన, విద్య పైన ప్రత్యేకమైన దృష్టి సారించి కావలసినంత నిధుల్ని మనం కేటాయిస్తూ ఆరోగ్యమైన తెలంగాణని మనం సృష్టించడే మన ముందు ఉన్నటువంటి బాధ్యత అని చెప్పి చాలా సందర్భాలు చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం కానీ, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంఖ్యని ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలకి 1,06,00,000 కుటుంబాలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ 1,06,00,000 కుటుంబాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలు ధైర్యంగా ఆ సంవత్సర కాలంలో ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా 10 లక్షల వరకు కార్పొరేట్ హాస్పిటల్స్లో కానీ, ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ వైద్యం చేయించుకునేటువంటి వెసులుబాటుని ఈ ప్రభుత్వం కల్పించిన విషయం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. అలాగే ఈ హెల్త్ స్కీమ్ ద్వారా కూడా దాదాపు 886 ప్రైవేట్ హాస్పిటల్ నెట్వర్క్ ద్వారా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా క్యాష్లెస్, నగదు రహిత ఇన్పేషెంట్ చికిత్స అందుబాటులోకి వస్తుంది. అట్లాగే ఈ పథకం CGHS ప్యాకేజ్ రేట్లు అనుసరిస్తూ 1,816 వైద్య మరియు శస్త్రచికిత్స విధానాలు కవర్ చేస్తుంది. ప్రత్యేక ఆసుపత్రుల నిర్మాణాత్మక భాగస్వామ్యాన్ని మరియు సవరించిన CGHS ఫ్రేమ్వర్క్ కింద పాల్గొనడానికి వారు సముఖతను కూడా వ్యక్తపరిచేందుకు వారందరూ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లు IPMIS డేటాబేస్తో కూడా అనుసంధానించబడి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు భవిష్యత్తులో జరిగేటట్టుగా పకడ్బందీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పడానికి కూడా సంతోషిస్తాను. అట్లాగే నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను. గత TRS ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంబంధించి ఈ హెల్త్ స్కీమ్ ఎప్పటి నుంచో కావాలని కోరుతూనే ఉన్నారు, అడిగారు, రిప్రజెంట్ చేశారు. చాలా సందర్భాల్లో మరి సకల జనుల సమ్మె పేరు మీద ఈ రాష్ట్రంలో పనిచేసిన ప్రతి చిన్న ఉద్యోగం దగ్గర నుంచి పై ఉద్యోగం వరకు పెద్ద ఎత్తున పోరాటం చేసి అందులో పాల్గొన్నారు. కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఈ హెల్త్ స్కీమ్ సంబంధించిన అవసరాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినా వాళ్ళ రిప్రజెంటేషన్ రిక్వెస్ట్లు ఎప్పుడు పట్టించుకోలేదు. మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన రాగానే ఉద్యోగస్తులు అన్నటువంటి సమస్యలు ప్రధానంగా కేవలం ఈ స్కీమ్ తీసుకురావటమే కాదు, 10 సంవత్సరాలు ఈ స్కీమ్ ఇవ్వలేదు, ఉద్యోగస్తులకి అందుబాటులో ఉన్నటువంటి పెండింగ్ మెడికల్ బిల్స్ కూడా క్లియర్ చేయకుండా పెండింగ్ పెట్టిపోయింది. వేల కోట్లు పెండింగ్ పెట్టిపోయింది ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్స్. దాదాపు నియరింగ్ అబౌట్ 10,000 crores, 10,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అలా వదిలేసి వెళ్ళిపోతే మీ అందరితో కూర్చొని మాట్లాడి దశల వారీగా క్లియర్ చేసుకుంటూ పోవాలన్నటువంటి ఆలోచనతో మొదటి నెలలో కొంత, ఆ తర్వాత దాన్ని పెంచుకుంటూ
500 కోట్ల నుంచి 750 కోట్ల నుంచి 1000 కోట్ల నుంచి ఈరోజు 2000 కోట్ల రూపాయలతో ప్రతి నెల వాటిని క్లియర్ చేసి సాధ్యమైనంత వరకు త్వరితగతిన ప్రతి నెల మినిమం చేసి వాళ్ళ పెండింగ్ బిల్స్ లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నాను. నేను మరొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆ పెండింగ్ బిల్స్తో పాటు మరీ ముఖ్యంగా మానవీయ కోణంతో మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన బిల్స్ ఏ ఒక్క రూపాయి కూడా ఒక్కరోజు కూడా పెండింగ్ ఉండటానికి లేదు. ఏ రోజు ఆ రోజే క్లియర్ చేయాలని చెప్పి ఆర్థిక శాఖలో నిర్ణయం తీసుకొని టోటల్గా 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బిల్స్ కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా మెడికల్ బిల్స్ని క్లియర్ చేస్తూ వస్తూ ఉన్నాం. మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన పెండింగ్ బిల్స్ ఎందుకు అంత సీరియస్గా తీసుకొని చేస్తున్నాం అంటే ఎంతో ఈ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తున్న ఈ ఉద్యోగ సంబంధించిన కుటుంబ సభ్యులు ఏదో ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని వస్తే ఆ బిల్లు ఎక్కడో అప్పు తీసుకొచ్చి కట్టితేనో లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. అది తీర్చలేక రోజు వాళ్ళింటికి ఎవరో వస్తే తను మదన పడుతూ ఇక్కడ ప్రభుత్వంలో వచ్చి పనిచేసే అవుట్పుట్ కూడా సరిగా ఉండదు. కుటుంబ సభ్యులు కూడా ఏం పని చేస్తామని ప్రశ్నించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది అత్యంత మానవీయ కోణంతో చూడాల్సిన అవసరం ఉందని చెప్పి మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మెడికల్ అండ్ హెల్త్ బిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని చాలా స్పష్టంగా చెప్పి ఆదేశాలు ఇచ్చి ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒకసారి నేను మెడికల్ అండ్ హెల్త్ బిల్స్ సంబంధించి రివ్యూ చేస్తూ క్లియర్ చేసుకుంటూ వస్తాను. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, ప్రేమ, అభిమానం, ఆత్మీయత అని చెప్పడం కోసమే నేను ఈ ఉదాహరణ మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. యావత్ క్యాబినెట్ మొత్తం ఎప్పుడు క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఆ క్యాబినెట్లో ఉద్యోగస్తులకు సంబంధించిన ఏ అంశం వచ్చినా వెంటనే పాజిటివ్గా స్పందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి మంత్రి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల అవసరాల కోసం పూర్తి స్థాయిలో మానవీయ కోణంతో ఆలోచన చేసి ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టే ఈరోజు ఇవన్నీ మనం ఇంత త్వరితగతిన చేసుకోగలిగామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. అది సన్నబియ్యం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచితంగా ఆర్టీసీ బస్సులో మహిళలకి ఉచితంగా మనం ఉచిత ప్రయాణం చేసే వ్యవస్థ కావచ్చు, లేకపోతే రైతాంగ సోదరులకు ఉచితంగా ఇచ్చే కరెంటు బోర్వెల్స్ సంబంధించిన 30 లక్షల బోర్వెల్స్కి ఇచ్చే ఫ్రీ పవర్ కావచ్చు, లేకపోతే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 1,06,00,000 కుటుంబాలకు సంబంధించి సన్నబియ్య పంపిణీ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు. ఏ ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నా ఆ కార్యక్రమాలన్నింటినీ ప్రజల దగ్గర చేర్చడం కోసం మీరంతా చిత్తశుద్ధితో, నిజాయితీతో, మానవీయ కోణంతో ఆ ప్రజలకు అందించే కార్యక్రమంలో పెద్ద వారధులుగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO శ్రీ హనుమంతు IAS గారి వందన సమర్పణ. At the outset, I would like to express my heartfelt gratitude to Honorable Deputy Chief Minister, sir, for gracing this occasion and providing inspiring leadership and a vision towards strengthening the healthcare services and employee welfare in the state. I would also like to extend my sincere thanks to Honorable Minister for Health, Medical and Family Welfare for his unwavering commitment to improving the healthcare delivery and for guiding this important initiative of a new health scheme. I would like to also express my sincere gratitude to Honorable Chief Secretary, sir, for his constant encouragement, guidance and administrative leadership which have been instrumental in bringing this scheme to this fruition. I would like to also convey my sincere thanks to the honorable members of the
board and honorable senior officers. I would like to thank empaneled hospitals, media representatives and all. Thank you one and all.